రామకృష్ణ తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎలాగోలా ఒక సొంతిల్లు ఉండాలని తన కల నిజం చేసుకున్నాడు. నగరానికి దూరంగా ఉన్న ఆ పాత ఇల్లు చూడడానికి విశాలంగా, అందంగా ఉంది. కానీ ఆ ఇంటికి ఒక ప్రత్యేకత, అలాగే ఒక నిర్లక్ష్యపు ఛాయ ఉంది. చాలా సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఎవరూ నివసించకపోవడం వల్ల అక్కడ ఒక రకమైన నిశ్శబ్దం, భయంకరమైన వాతావరణం తాండవిస్తున్నాయి. అయినా రామకృష్ణ తన భార్య లక్ష్మి, ముద్దుల కూతురు చిన్నారి పాపతో కలిసి ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఆ రోజు సాయంత్రం అందరూ ఎంతో సంతోషంగా కొత్త ఇంట్లో సర్దుకుంటూ గడిపారు. ఇంటిని శుభ్రం చేయడం, కొత్త సామాగ్రిని సర్దడంలో అందరూ బిజీగా మారిపోయారు. చీకటి పడే సమయానికి ఆ ఇల్లు కొత్త కాంతులతో కలకాలలాడుతుందని వారు భావించారు. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. రాత్రి సరిగ్గా 12 గంటలు కావస్తుంది. బయట ప్రపంచమంతా గాఢమైన నిద్రలోకి జారుకుంది. ఆ సమయంలో ఒక్కసారిగా వారి పెంపుడు కుక్క జూలీ వింతగా అరవడం ప్రారంభించింది. జూలీ సాధారణంగా ఎప్పుడూ అలా అనవసరంగా అరవదు. కానీ ఆ రాత్రి అది హాల్లోని ఒక మూలకు వెళ్లి అక్కడ ఉన్న గోడను చూస్తూ గట్టిగా మొరగడం మొదలుపెట్టింది. ఆ మొరుగులో సాధారణ భయం కంటే ఏదో తెలియని హెచ్చరిక, ఆందోళన స్పష్టంగా కనిపించాయి. రామకృష్ణ నిద్ర నుంచి మేల్కొని ఏమిటో అని కిందకు వచ్చి చూశాడు. జూలీ ఆ గోడ వైపు చూస్తూ శరీరం వణుకుతుంటే భయంతో వింతగా శబ్దాలు చేస్తుంది. రామకృష్ణ దాన్ని శాంతింపజేయడానికి ఎంత ప్రయత్నించినా అది ఆ గోడ నుండి కంటి చూపు మరచలేదు. ఆ గోడ వైపు విచిత్రంగా పదే పదే తన పంజాలతో రక్కుతూ ఉండిపోయింది. మొదటి రోజు కావడంతో రామకృష్ణ దానిని ఏదో కొత్త ప్రదేశం కాబట్టి భయపడుతోందని సరిపెట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత రోజుల్లో కూడా ఇదే తంతు పునరావృతమైంది. ప్రతి రాత్రి అదే సమయానికి జూలీ ఆ గోడ ముందు నిలబడి ఉదయం వరకు మొరుగుతూనే ఉండేది. ఆ ఇంట అందరి నిద్ర కరువైంది. పగటిపూట ఎంతో ప్రశాంతంగా ఉండే ఆ గోడ వైపు రాత్రైతే చాలు జూలీ ఎందుకంతగా భయపడుతుందో ఎవరికీ అర్థం కాలేదు. లక్ష్మి భయంతో వణికిపోతూ ఇంట్లో ఏదైనా దయ్యాలు ఉన్నాయేమోనని అనుమానించింది. రామకృష్ణ కూడా లోలోపల కొద్దిగా భయపడినప్పటికీ ధైర్యం తెచ్చుకొని ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ప్రతి రాత్రి ఆ గోడ వద్దే జూలీ మొరగడం ఒక పెద్ద రహస్యానికి దారి తీస్తోందని అతని మనసు బలంగా నమ్మింది. ఆ గోడ వెనక ఏదో ఉంది. అది కేవలం పిల్లులో, ఎలుకో కాదని జూలీ ప్రవర్తన స్పష్టంగా చెప్పకనే చెప్పింది. జూలీ వింత ప్రవర్తన రోజు రోజుకు ఎక్కువ కావడంతో రామకృష్ణకు నిద్ర కరువైంది. అసలు ఆ గోడ ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలనిపించి ఒకరోజు రాత్రి టార్చ్ లైట్ పట్టుకుని ఆ గోడ దగ్గరికి వెళ్ళాడు. గోడను నిమిరి చూశాడు, తడిమి చూశాడు. కానీ అక్కడ సాధారణ సున్నం వేసిన గోడ తప్ప మరేమీ కనిపించలేదు. జూలీ మాత్రం ఇంకా ఆతృతగా గోడను గీరుతూనే ఉంది. మరుసటి రోజు ఉదయం రామకృష్ణ తన ఇంటి పక్కనే ఉండే వృద్ధుడైన శంకరయ్య గారి దగ్గరకు వెళ్ళాడు. శంకరయ్య ఆ ప్రాంతంలో చాలా కాలంగా ఉంటున్నారు. రామకృష్ణ తన సమస్యను వివరించగానే శంకరయ్య ముఖంలో ఒక్కసారిగా గంభీరమైన ఛాయలు కమ్ముకున్నాయి. ఆయన కొద్దిసేపు మౌనంగా ఉండి గతాన్ని నెమరు వేసుకుంటూ మాట్లాడడం ప్రారంభించారు. బాబు, ఆ ఇల్లు ఒకప్పుడు గొప్ప ధనవంతుడైన దివాన్ రాఘవయ్య గారిది. ఆయన కాలంలో ఆ ఇంట్లో చాలా రహస్యాలు ఉండేవి. ఆ గోడ వెనక ఒకప్పుడు ఒక పెద్ద రహస్య గది ఉండేదని మా తాతగారు నాకు చెప్పేవారు అని శంకరయ్య వివరించారు. ఆ మాట విన్న రామకృష్ణ ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. ఆ ఇంటి చరిత్ర గురించి ఎవరికీ తెలియని ఆ నిజం అతన్ని విస్మయానికి గురిచేసింది. ఆ రోజు మధ్యాహ్నమే రామకృష్ణ నగరంలోని అనుభవజ్ఞులైన మేస్త్రీలను, కూలీలను పిలిపించాడు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ గోడను జాగ్రత్తగా పగలగొట్టమని కోరాడు. మేస్త్రీలు సుత్తులు, ఉలిలతో ఆ గోడ పని చేయడం ప్రారంభించారు. గోడ పగులుతున్న కొద్దీ అందులోని ఇటుకలు రాలిపోయి లోపల ఒక చీకటి ప్రదేశం బయటపడసాగింది. కూలీలందరూ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూశారు. కొన్ని గంటల శ్రమ తర్వాత ఆ గోడ పూర్తిగా కూలిపోయి లోపల ఒక చిన్న రహస్య గది వెలుగులోకి వచ్చింది. ఆ గది నుండి ఒక విచిత్రమైన పాతకాలపు వాసన బయటకు వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా గాలి వెలుతురు సోకని ఆ గది లోపల ఏమి దాగి ఉందోనని అందరిలోనూ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. రామకృష్ణ తన గుండె ఆపుకుంటూ ముందుకు అడుగుపెట్టాడు. ఆ గది మధ్యలో మందపాటి దుమ్ముతో కప్పబడి ఉన్న ఒక పురాతన చెక్క పెట్టె కనిపించింది. అందరూ అది ఖచ్చితంగా విలువైన నిధి అయి ఉంటుందని, అందులో లెక్కలేనన్ని బంగారు నెక్లెస్లు, వజ్రాలు ఉంటాయని భావించారు. ఆ పెట్టెను బయటకు తీసి దాని మీద ఉన్న దళసరి దుమ్మును తుడిచారు. అందరి కళ్ళల్లోనూ ఆశల దీపాలు వెలిగాయి. తమ కష్టాలన్నీ తీరిపోయాయని, తమకు అదృష్టం తలుపు తట్టిందని వారు నమ్మారు. కానీ ఆ పెట్టెను నెమ్మదిగా తెరిచి చూసిన వారికి ఊహించని షాక్ తగిలింది. అక్కడ ఎలాంటి బంగారమూ లేదు, వజ్రాలు లేవు. కేవలం కొన్ని పాత జ్ఞాపకాలు, ఎవరికో చెందాల్సిన విలువైన బాధ్యతలు మాత్రమే దర్శనమిచ్చాయి. ఆ పాత చెక్క పెట్టెను తెరిచి చూసిన రామకృష్ణ కుటుంబానికి తీవ్రమైన నిరాశ ఎదురు కావాల్సింది పోయి ఒక విచిత్రమైన భావోద్వేగం కలిగింది.
ఆ పెట్టెలో బంగారు నాణేలు లేవు కానీ అంతకంటే విలువైన కొన్ని పత్రాలు ఉన్నాయి. ఒక పాత డైరీ, కొన్ని పాతకాలపు కుటుంబ ఫోటోలు మరియు ఆ భూమికి సంబంధించిన అసలు సిసలు రిజిస్ట్రేషన్ పత్రాలు ఆ పెట్టెలో భద్రంగా ఉన్నాయి. రామకృష్ణ ఆశ్చర్యంతో వణుకుతున్న చేతులతో ఆ పాత డైరీని తెరిచి చదవడం ప్రారంభించాడు. ఆ డైరీలోని పేజీలపై రాసిన అక్షరాలు కొద్దిగా చెరిగిపోయినా అందులోని భావం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ఇంటి అసలు యజమాని అయిన రాఘవయ్య గారు తన చివరి రోజుల్లో ఆ పత్రాలను ఆ రహస్య గదిలో భద్రపరిచినట్లు అందులో ఉంది. ఈ ఇల్లు ఇంకా భూమిని మోసపూరితంగా లాక్కోవాలని కొందరు చూస్తున్నారు. ఒకవేళ నిజమైన వారసులు ఎప్పుడైనా వస్తే ఈ పత్రాలు వారికి ఇవ్వండి. ఎవరి ఆస్తిని అన్యాయంగా ఎవరూ మోసం చేసి తీసుకోవద్దు. ధర్మమే ఎప్పటికీ గెలుస్తుంది అని అందులో కన్నీటితో రాసి ఉంది. ఆ మాటలు చదువుతున్న రామకృష్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతనికి ఆ ఆస్తిని చూసి కలుగుతున్న లోపం కంటే ఆ డైరీ రాసిన వ్యక్తి ధర్మనిష్ట ఎంతో గొప్పదో అనిపించింది. ఆ పత్రాల మీద ఉన్న చిరునామాను రామకృష్ణ జాగ్రత్తగా పరిశీలించాడు. ఆ చిరునామా ఆధారంగా ఆ ఇల్లు కోల్పోయి అన్యాయంగా మోసపోయిన అసలు వారసులు ఎక్కడ ఉన్నారో వెతకడం మొదలుపెట్టాడు ఆ ఆస్తి అంతటికీ. 2 రోజులు తర్వాత నగర శివార్లలోని ఒక అత్యంత పేదరికపు మురికివాడలో ఆ వారసులు నివసిస్తున్నారని తెలిసింది. రామకృష్ణ వెంటనే ఆ కుటుంబం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఆ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి అతని మనసు ద్రవించిపోయింది. పూట గడవడమే కష్టంగా ఉన్న ఆ పేద కుటుంబం తమ ఆస్తి, పొలాలు మోసపోయి రోడ్డున పడ్డామని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. రామకృష్ణ ఎలాంటి స్వార్థం లేకుండా తన చేతికి చిక్కిన ఆ బంగారు అవకాశాన్ని దుర్వినియోగం చేయాలనుకోలేదు. తన దగ్గర ఉన్న ఆ పాత రిజిస్ట్రేషన్ ఆస్తి అలాగే పొలాల పత్రాలన్నీ వారి చేతికి అందించాడు. ఇవి మీ తాతల నాటి ఆస్తులు. వీటి అసలు వారసులు మీరే. దయచేసి ఇవి తీసుకోండి అని చెప్పాడు. ఆ పేద కుటుంబ సభ్యులు ఆ పత్రాలను చూసి ముందు నమ్మలేకపోయారు. ఇన్ని సంవత్సరాల తర్వాత తమ సర్వస్వం తిరిగి తమ చేతికి రావడంతో వారు ఆనందంతో నోట మాట రాక మూగబోయారు. ఆ కుటుంబ పెద్ద రామకృష్ణ కాళ్ళపై పడి గుండెలు పగిలేలా ఏడ్చాడు. వారి కళ్ళల్లో ప్రవహించిన ఆనంద బాష్పాలు రామకృష్ణ చేసిన గొప్ప పనికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. ఆ ఇంట్లో ఎవరికీ తెలియని ఆ రహస్యం అలా వెలుగులోకి వచ్చి ఒక అన్యాయానికి ఒక ముగింపు పలికింది. రామకృష్ణ చేసిన ఆ పని ఆ ప్రాంతంలో క్షణాల మీద పాకింది. ఎవరి ఆస్తి వారికి తిరిగి ఇవ్వాలని ఆయన నిజాయితీని, నిస్వార్థ గుణాన్ని చూసి చుట్టుపక్కల వారందరూ ఆయనను గొప్పగా కొనియాడారు. ఆ పేద కుటుంబం కోర్టును ఆశ్రయించి రామకృష్ణ సహకారంతో చట్టబద్ధంగా తమ ఆస్తిని తిరిగి అధికారికంగా స్వాధీనం చేసుకుంది. ఆ ఇల్లు కోల్పోయిన కుటుంబం ఇప్పుడు ఎంతో సంతోషంగా తమ సొంత ఊరికి, ఇంటికి తిరిగి వెళ్ళింది. ఆ తర్వాత కోర్టు ద్వారా రామకృష్ణ చేసిన ఈ అద్భుతమైన ధర్మ కార్యానికి గాను చట్టబద్ధమైన రివార్డు, తగిన ఆర్థిక పరిహారము లభించాయి. అంతేకాకుండా ప్రభుత్వం మరియు స్థానిక ప్రముఖులు రామకృష్ణ నిజాయితీని గుర్తించి ఆయనకు ఒక ప్రత్యేక బహుమతిని అందచేసి ఘనంగా సత్కరించారు. రామకృష్ణకు డబ్బు రూపంలో రావాల్సిన దానికంటే ఎక్కువ గౌరవం, ప్రజల మనసులో శాశ్వతమైన స్థానం దొరికాయి. ఆ సత్కార వేడుక జరుగుతున్న సమయంలో రామకృష్ణ కళ్ళలో ఆనందపు నీరు ఉప్పొంగాయి. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం రామకృష్ణ ఇంటికి వచ్చి చూశాడు. ఎప్పుడూ రాత్రి అయితే చాలు ఆ గోడ దగ్గరికి వెళ్ళి భయంకరంగా మురిగే జూలీ ఆ రోజు ఎంతో ప్రశాంతంగా, హాయిగా హాల్లో పడుకొని ఉంది. ఆశ్చర్యకరంగా ఆ రోజు రాత్రి 12 గంటలు దాటినా జూలీ ఆ గోడ వైపు చూడనే లేదు. దాని ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు, భయం అంతకంటే లేదు. అది ఎంతో నిశ్చింతంగా నిద్రపోవడాన్ని చూసి రామకృష్ణ, లక్ష్మి ఆశ్చర్యపోయారు. ఆ మూగజీవి తమకు చెప్పాలనుకున్న అసలు రహస్యం ఏమిటో, ఆత్మశాంతి కోసం అది పడిన తపన ఏమిటో ఇప్పుడు వారికి పూర్తిగా అర్థమైంది. జంతువులు కొన్నిసార్లు మనుషుల కంటికి కనిపించని, మెదడుకు తట్టని సూక్ష్మ విషయాలను సైతం ఇట్టే గమనించగలవు. ఆ నిజమైన ఆత్మకు శాంతి చేకూర్చడానికే ఆ కుక్క అలా ప్రతిరోజు ప్రవర్తించిందని వారు తెలుసుకున్నారు. కానీ జీవితంలో నిజమైన గొప్పతనం ఏమిటంటే అనుకోకుండా దొరికిన అదృష్టాన్ని స్వార్థానికి మరియు మోసానికి ఉపయోగించకుండా ధర్మానికి, న్యాయానికి పట్టం కట్టడంలోనే ఉంటుంది. రామకృష్ణ తన నిజాయితీతో ఇటు లోకాన్ని, అటు తన మనస్సాక్షిని గెలుచుకున్నాడు. ఆ ఇల్లు ఇప్పుడు కేవలం ఒక సాధారణ ఇల్లు కాదు. అది ధర్మం నిలబడిన ఒక పుణ్యక్షేత్రంగా మారింది. జూలీ కూడా ఆ తర్వాత ఆ ఇంట్లో ఎంతో సంతోషంగా, ఎలాంటి భయాలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపసాగింది.